నాన్ వెజ్‌లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ వెజ్‌లో అంటే కేవలం ఒకే ఒక్క ఆప్షన్. అదే మన రారాజు పన్నీర్. సో, అలాగే ఈరోజు పన్నీర్‌తో నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ తందూరి మసాలా పన్నీర్. సో, ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. సో, ముందుగా అయితే క్యాప్సికమ్‌ని, ఆనియన్స్‌ని ఇలాగ క్యూబ్స్‌లా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి పెట్టుకోండి. సో, అందులోని సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు అందులోని క్యూబ్స్‌గా కట్ చేసుకున్న పన్నీర్‌ని యాడ్ చేసుకోండి. సో, నేను అరౌండ్ 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నా. ఇప్పుడు హంగ్ కర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ హంగ్ కర్డ్ ఉంది అంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఒకవేళ లేదు అంటే ఎలా తయారు చేయాలో చూసేయండి. ఒక బౌల్లోకి కర్డ్ని తీసుకొని, సో అది హోమ్ మేడ్ కర్డ్ అయినా అవ్వచ్చు, లేదంటే ప్యాకెట్ కర్డ్ అయినా అవ్వచ్చు. దాన్ని మనం మస్లిన్ క్లాత్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని స్లైట్గా మనం స్క్వీజ్ చేయాలి. సో దట్ మనకి కర్డ్ మిల్క్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ కర్డ్ ఉంటుందో క్లాత్లో దాన్నే మనం హంగ్ కర్డ్ అంటాం. దాని కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది. సో ఈ హంగ్ కర్డ్లో మనం అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తందూరి మసాలా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఎవరెస్ట్ బ్రాండ్ది వాడుతున్నాను. సో మీరు మసాలా ఎక్కువ తింటారు అనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అందులోనే చాప్డ్ పుదీనా అండ్ చాప్డ్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా మనము పన్నీర్ బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో మీరు హ్యాండ్స్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే స్పాచులా ఆర్ స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. వన్స్ మిక్స్ చేసిన తర్వాత బౌల్కి ఇలాగ ఎయిర్ టైట్ ప్లాస్టిక్ ర్యాప్తో సీల్ చేయండి. సీల్ చేసిన తర్వాత దాన్ని అరౌండ్ 4 to 5 అవర్స్ అయితే రిఫ్రిజిరేట్ చేసుకుందాము. సో రిఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగా ర్యాప్ని రిమూవ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాం. సో దట్ మసాలా అంతా కూడా అన్ని వెజెస్కి పన్నీర్కి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆయిల్ అయితే మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో వన్స్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పన్నీర్ మిక్స్ అంతా కూడా వేసుకొని సాటే చేసుకోవాలి. సో మనం ఇలా సాటే చేసుకోవాలి. సో మనకి పన్నీర్ అది కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు సాటే చేసుకొని గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తందూరి మసాలా పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.